నమస్తే. ఈరోజు మనం యేసు చేసిన అద్భుతాల నుండి మనమేం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. యేసు చేసిన అద్భుతాల నుండి మనం నేర్చుకునే పాఠాలు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు కేవలం మంచి పనులు చేస్తూ ప్రజలను బాగుచేస్తూ ఆ ప్రాంతమంతా తిరిగాడు. ఆయన మాటల్లో, పనుల్లో, ఆఖరికి ఆయన చేసిన అద్భుతాల్లో కూడా తన తండ్రి అయిన దేవుడు ఎలా ఆలోచిస్తాడో, ఆయనకి ఎలా అనిపిస్తుందో అచ్చుగుద్దినట్టు చూపించాడు. దేవుని ప్రేమ, కరుణ. మనం యేసు చేసిన అద్భుతాలను పరిశీలిస్తే యేసు మరియు ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. యేసు ఈ భూమ్మీదున్నప్పుడు ప్రజల్ని ఎంతో ప్రేమించాడు. అందుకే సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం ఇవ్వడానికి తన అద్భుతాలు చేసే శక్తిని ఉపయోగించాడు. ఒకసారి 2 గుడ్డివాళ్లు తమను బాగుచేయమని యేసును అడిగారు. అప్పుడు ఆయన వారిపై జాలిపడి వారిని బాగుచేశాడు. ఇక్కడ జాలిపడ్డాడు అని అనువదించబడిన గ్రీకు పదం కడుపు తరుక్కుపోవడాన్ని సూచిస్తుంది. అంటే యేసుకు వారి బాధ చూసి ఎంతగానో కలిచివేసింది. ఈ లోలోపల నుండి కలిగిన కనికరం వల్లనే యేసు ఎంతోమంది ప్రజలకు ఆహారం పెట్టాడు, కుష్టు వ్యాధిగ్రస్తులను బాగుచేశాడు. ఈ విధంగా ఆయన తన ప్రేమను చూపించాడు. దేవుడు మన బాధను చూస్తున్నాడు. కనికరంగల దేవుడు, ఆయన కుమారుడు యేసు మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారు. మనం బాధపడినప్పుడు అది వారి బాధగా చూస్తున్నారనే నమ్మకంతో మనం ఉండవచ్చు. కాబట్టి ప్రజల్ని పట్టిపీడిస్తున్న సమస్యల్ని తీసివేయడానికి వారు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. యేసు చేసిన అద్భుతాలు కేవలం గొప్ప కార్యాలు మాత్రమే కాదు, అవి దేవుని గొప్ప ప్రేమకు, ఆయన దయకు నిదర్శనాలు. ఈ అద్భుతాలు మనకు ఒక గొప్ప భవిష్యత్తుపై ఆశను కలిగిస్తాయి.